సైకాలజిస్ట్ అయితే ఎలా ఉంటుంది ఊహించండి, ట్రై చేయకండి, డైరెక్ట్ గా చూడండి. లెట్స్ కాల్ అపాన్ రచా రవి అనెస్టీ. నీ పేరేందబ్బయ్యా? శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. నేను డాక్టర్ చగువీరా, సైకాలజిస్ట్. ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో సైకాలజీ ప్రకారం అంటే చెప్పాలనుకుంటే గుడి కనపడగానే కొందరికి మొక్కాలనిపిస్తుంది, నాగబాబు గారు లాగా, అదొక సైకాలజీ. డబ్బు చూడంగానే దొబ్బేయాలనిపిస్తుంది, అది ఏడుకొండల గారి సైకాలజీ. అమ్మాయిని చూడంగానే కన్ను కొట్టాలనిపిస్తుంది, అది సుధీర్ గారి సైకాలజీ. ఈ సూసైడ్ పాయింట్ చూడంగానే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, అది కొందరు సైకాలజీ. ఇలా సైకాలజీ మీద రీసెర్చ్ చేయడంలో నేను అలా 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 ఆ పీక్ స్టేజ్కి వచ్చానండి. ఈ పీక్ స్టేజ్ లో చనిపోయే వారిలో ఏది ప్రేమికులు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎలాంటి కోరికలు పుడతాయి వాటిపైన రీసెర్చ్ చేస్తున్నాను. అందుకే ఈ సూసైడ్ పాయింట్ కాడికి వచ్చాను. ఇప్పుడు ఎవరు వస్తున్నట్టున్నారు, నేను ఇక్కడ దాక్కుంటాను. ఏంటి రాజా ఇక్కడికి తీసుకొస్తున్నావు? జూ చూపిద్దామని. జూవా? ఎస్. అమ్మో రాజా, అసలు ఎప్పుడు నాతో ప్రేమగా ఇలా మాట్లాడనే లేదు, అసలు ఇలా భుజం మీద చెయ్యనే లేదు తెలుసా? పిచ్చి పిచ్చేసలే, చచ్చిపోదాం పద. చచ్చిపోదా? అదేంటి పార్క్ అని చెప్పావు? జోక్ చేశా, కామెడీ. రా, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన జూ చూడు, అలాంటి బండి బరి జంతువులన్నీ ఉన్నాయి. అక్కడ చూడు 2 సింహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. మరి మీ ఇంటి వాళ్ళకి చెప్పావా? నువ్వు పార్క్ అని చెప్పావు కదా. ఇక్కడ నుంచి చూస్తే చూడు, సైట్ వ్యూ ఎంత బ్రహ్మాండంగా కనబడుతుంది. అవును రాజా, పూలు బాగున్నాయి రాజా. 3 రూపాయలే, 3 రూపాయలు పట్టుకో. దా రాజా, అక్కడి నుంచి చూడు ఎలా ఉంది. ఎక్కడ? అగో, అదిగో కొంగ, అవును నెమలి, అవును. పారిపోతాను. ఏం లేదు, ఫోన్ లో ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయా. నేను చచ్చిపోయడానికి రమ్మంటే ఫోన్ లో ఛార్జింగ్ ఎందుకే? నేను ఇక్కడ ఉన్నాగా నీకు ఫోన్ చేసేవాడు ఎవడే? రాజా, ఎందుకు రాజా చచ్చిపోవడం? ఎందుకు రాజా ఏంటి? ప్రేమించేటప్పుడు ఏమో కలిసి ప్రేమిద్దాం, చచ్చిపోయేటప్పుడు కలిసి చచ్చిపోలేమా? రా రా, పిచ్చి పిచ్చేసలే, రా, నోరు మూసుకొని రా. రాజా, రాజానా? రాజా, 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 నా మీద దూకేవు. నువ్వు పడదు కాక నన్ను దూసేవేంటి రాజా? నోరు మీ చరిత్ర పోవా, ఇద్దరం కలిసి చచ్చిపోయేటప్పుడు పడిపోక ఏం చేస్తారు? ఫెంటాస్టిక్, మార్వెలస్, నాకు కావాల్సిన జంట దొరికింది. ఓకే, మీరు కొద్దిగా కోఆపరేషన్ చేస్తే నేను నా రీసెర్చ్ మొదలు పెట్టుకుంటా. సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. మీ డ్యూటీ మీరు చేశారు, నా డ్యూటీ నేను చేస్తాను. నేను సైకాలజీ డాక్టర్ చగువీరా. అయితే ఎవరికి ఎక్కువ సార్? మీరు కొద్దిగా కోఆపరేషన్ చేయండి ప్లీజ్. మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అడగండి. ఓకే, మీరు చనిపోతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు నాకు హెల్ప్ చేస్తే బతకాలనిపిస్తుంది సార్, లేకపోతే చచ్చిపోవాలనిపిస్తాను సార్. ఓకే, ఒక అబ్బాయి మనసులో చచ్చిపోయేటప్పుడు 2 విధాలమైన ఆన్సర్స్ ఉంటాయి. అలాగే అమ్మాయి, నీ మనసులో ఏమనిపిస్తుంది? ఇలాంటి జఫ్ఫర్ ప్రేమించి ఎందుకు చస్తున్నాను రా అని అనిపిస్తుంది. ఆన్సర్ ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా. ఓకే, మీకు ఇప్పుడు ఆకలి అవుతే తినాలనిపిస్తే ఏం తింటారు? ఇప్పుడేం తింటారు సార్ చచ్చిపోయేటప్పుడు? ఎవరా నువ్వు? ఓకే, మీకేమో తినాలనిపిస్తుంది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెనిలా ఫ్లేవర్ విత్ ఐస్ క్రీమ్ తో ఉండాలి. ఏ రాజా? అమ్మాయిల సైకాలజీ ప్రకారం చచ్చిపోయేటప్పుడు కూడా కోరికల విషయంలో క్లారిటీ మెయింటైన్ చేస్తారు. ఓకే, మీకు ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తే మీరు ఏం చేస్తారు? నా పాడి మీద వేసుకుంటాను దరిద్రపహ. మీకు ₹1,00,00,000 ఇస్తే మీరు ఏం చేస్తారు? ఏం లేదండి, ముందు షాపింగ్కి వెళ్తాను, 2 నైట్లు కూడా డెఫినెట్ గా కొనుక్కుంటాను. మీ బాయ్ ఫ్రెండ్ కోసం ఏమి కొనరా? ఎందుకు కొంటారండి? డబ్బులు ఇచ్చేది మీరు కదా, మీకు కొంటాను గిఫ్ట్. చూసారా, అమ్మాయి సైకలాజికల్ ప్రకారము ప్రేమించే అబ్బాయి కన్నా డబ్బులు ఇచ్చేవాడే మిన్న. చూసారు కదా. ఓకే, మీకు ఇప్పుడు డేటింగ్ చేయాలనిపిస్తే ఎవరితో చేస్తారు? బతుకుంటే కదరా డేటింగ్ చేసేది. చూసారా, అంటే ఒక అబ్బాయి మనస్తత్వం ప్రకారము చచ్చిపోయేటప్పుడు ఓపిక ఉన్నా లేకున్నా దాన్ని తలుచుకుంటూ చచ్చిపోతాడు. మీకు డేటింగ్ చేయాలనిపిస్తే ఎవరితో చేస్తారు? ఎంతమంది ఉన్నారు? 7 కొండలు. అమ్మాయిలకు చచ్చిపోయేటప్పుడు కూడా వింత వింత కోరికలు పుడుతుంటాయి. మనసుకు నచ్చిన వాళ్ళని చూడాలనుకుంటే చివరిగా మీరు ఎవరిని చూస్తారు? శిరీష. శిరీష ఈ అమ్మాయినా? కాదు సార్, నా ఫస్ట్ లవర్. చూసారా,
ఒక అబ్బాయి చచ్చిపోయేటప్పుడు నిజాన్ని ఎవరికైనా చెప్పి చావాలనుకుంటున్నాడు. ఓకే, లాస్ట్ గా చచ్చిపోయేటప్పుడు నిజానికి ఎవరికైనా చెప్పాలనుకున్నాను డాక్టర్. మీరు టైంకి దొరికారు, మీరు చెప్పండి థ్యాంక్ యూ. డాక్టర్. హెల్ప్ చేయండి డాక్టర్. మీరు చచ్చిపోయేటప్పుడు ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆ విషయం బయట పెట్టాను అనుకోండి, ఈయన మీరు ఇద్దరు కలిసి నన్ను చంపేస్తారండి. చూసారా, అమ్మాయి నిజం చెప్తే మనం చంపేస్తాను భయం ఉందంటే, చచ్చినా కూడా వాళ్ళు నిజాలు చెప్పరు. చివరగా మీరు ఎవరినైనా చంపాలనుకుంటే ఎవరు చంపాలనుకుంటారు? నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను డాక్టర్. దీన్ని మాత్రం బతికిద్దాం అనుకుంటున్నాను. త్యాగశీలి పక్కదాన్ని బతికించి మీరు చావాలనుకుంటున్నాడు. మీరు చెప్పండి. ఏం లేదు సార్, ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకోండి, నా చావు కారణం ఈ జప్పగాడని చెప్పేసి ఒక వైట్ పేపర్ లో సూసైడ్ నోట్ రాస్తాను. చెప్పండి డాక్టర్, చెప్పండి దీన్ని. మీరు ఎంత హెల్ప్ అడిగినా నేను అడగను, ఎందుకంటే మీ డ్యూటీ మీరు చేశారు, నా రీసెర్చ్ నేను చేసుకుంటాను. చూసారా అమ్మాయి ఏమంటుంది? అందుకే సైకలాజికల్ ప్రకారం అమ్మాయిలు చాలా గ్రేట్, అబ్బాయిలు చాలా వీక్ అని నాకు తెలిసింది. ఓకే, వెళ్ళే ముందు ఇంకొక క్వశ్చన్. అయ్యో, ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. క్లారిటీ మిస్ అయింది. ఇంకో జంట వచ్చే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. బాయ్. మరి మీ పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు మన జడ్జ్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూద్దామా? బాగుంది, చాలా బాగుంది, మంచి థాట్ తీసుకున్నాను. చంటి చేయటం వల్ల కొంచెం ఎలివేట్ అయింది నీ స్కిట్. అండ్ రాకేష్ బాగా చేసావు, రవి బాగా చేసావు. రోజా గారు, ఇక్కడ కూడా పెళ్లి కాకుండానే సూసైడ్ చేసేసుకున్నాడు. రారా అంటే ఏదో చేస్తాడు అనుకొని వస్తే పైనుంచి తోసేసాడు చెయ్యి. సో మీకన్నా మేమే బెటర్ అంటాం, కానీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి చంటి. సార్ చెప్పినట్టు నువ్వు వచ్చిన దాని వల్ల గ్లామర్ ఎందుకు యాడ్ అయిందంటే నీ రియాక్షన్స్, ఫేస్ రియాక్షన్స్ చాలా బాగుంటాయి. రాకేష్ ఎప్పుడు నువ్వు బాగా చేస్తావు, సో నేను పొగడలేదని ఫీల్ అవ్వద్దు, కానీ ఆ గెటప్ లో 0 సైజ్ చాలా బాగుంది. నేను తిన్నా మానేస్తాను మేడం ఇలా సైజ్ హీరో ఈమెని పిలిస్తే. అబ్బో, ఎలాండి, థ్యాంక్ యూ. ఒకటే ఇచ్చావు.